హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్కి సంబంధించిన ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇందులో ప్లేలిస్ట్ వైజ్గా ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తాను. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీని ద్వారా నా వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియోలో కూడా ఒక మంచి ఫుల్ స్క్రీన్ తెలుగు డివోషనల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. వీడియో ప్రొఫెషనల్ లుక్ గా చాలా బాగా వచ్చింది. ఒకసారి డెమో ప్లే చేస్తాను. ఆ తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఒకసారి ఇక్కడ వీడియో చూడండి. ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. ఇక్కడనే వినిపించలేను, ఎందుకంటే మీకు తెలుసు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను వినిపించలేకపోతున్నాను. మీరు చూడాలనుకుంటే ఇన్స్టాలో ఉంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ ఎడిటింగ్ ఎలైట్ మోషన్ లో ఎడిట్ చేశాను. చాలా మంది కైన్ మాస్టర్ లో చేయమని అడుగుతున్నారు. కైన్ మాస్టర్ లో చేయొచ్చు, కాకపోతే అది ప్రొఫెషనల్ లుక్ రావాలంటే లాంగ్ ప్రాసెస్ అండ్ అంత లుక్ కూడా రాకపోవచ్చు. ఎలైట్ మోషన్ లో ప్రొఫెషనల్ గా చాలా బాగా ఎడిట్ చేయొచ్చు. ఈ ఎలైట్ మోషన్ లో XML ఫైల్ యూజ్ చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మాకు XML ఫైల్ తోటి వద్దు, డైరెక్ట్ గా ప్రీసెట్ కావాలనుకుంటే కూడా ప్రీసెట్ అయితే మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ అండ్ వీడియోస్ XML ఫైల్ ప్రీసెట్ కూడా ఉంటుంది. ఈ ప్రీసెట్ కావాలనుకుంటే దీనికి పాస్వర్డ్ అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. ఈ పాస్వర్డ్ కావాలనుకుంటే ఈ వీడియోలో నేను 4 ప్లేస్లలో పాస్వర్డ్ మెన్షన్ చేస్తాను. సో ఆ పాస్వర్డ్ని పిక్ చేసి సరిగ్గా ఎంటర్ చేస్తే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. పైన అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి XML ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ ఇందులోనే చేశాను కాబట్టి నాకు అన్ని ఫైల్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో మీకైతే అన్ని బ్లాక్ గా కనిపిస్తాయి. ఒక టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది, మిగతా అన్ని ఏవి ఫొటోస్ వీడియోస్ ఏవి కూడా కనిపించాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఉపయోగించండి. యాజ్ ఇట్ ఈజ్ గా కంప్లీట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. 3 స్లైడ్స్ మాత్రమే మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, మిగతా అన్ని కూడా ఉన్నాయి. సో వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ 1 బ్యాక్గ్రౌండ్ 2 అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ 1 ఇది ఓకేనా. ముందుకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ 2 ఉంటుంది, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా, బ్యాక్గ్రౌండ్ 2 ఇమేజ్. ఓం శ్రీ గణేశాయ నమః ఒక స్లైడ్ అవుతుంది. దీన్ని ఇలానే వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వడ్ల వారి పెళ్లి పిలుపు అని ఇచ్చాను ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తారంటే లాస్ట్ పెళ్లి పిలుపు అని ఉంది కదా, ఈ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఇచ్చిన ఫైల్స్ యాజ్ గా ఇవే ఫైల్స్ ఉంటాయి. దీంట్లో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ PNG ఇమేజ్ ని రిప్లేస్ చేసుకోవాలి. అంతే, చూడండి యాజ్ ఇట్ ఈస్ గా రిప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన తెలుగు టెక్స్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారు, ఇంటి నేమ్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా. రిప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వీటిపైన రెడ్ క్లాత్ అనే 2 లేయర్స్ ఉంటాయి. వీటిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ క్లాత్ని మీరు రిప్లేస్ చేసుకోవాలి. చూడండి రిప్లేస్ అయిపోయింది. సో దీన్ని కూడా నేను రిప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అన్ని లేయర్స్ని రిప్లేస్ చేసుకోండి. అంటే ఇక 3 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్లైడ్స్లో మనకి ఏమేమి ఫొటోస్ అయితే రిప్లేస్ కాలేదు ఫస్ట్ వీటిని రిప్లేస్ చేసుకుందాం. ఈ ఫోటో గ్రూప్లో కూడా ఒక వీడియో ఉంటుంది, ఇంక్ డ్రాప్ వీడియో, దీన్ని కూడా రిప్లేస్ చేసుకోవాలి ఫస్ట్. ఇక నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. నాకైతే ఆల్రెడీ యాడ్ అయినాయి కాబట్టి నాకు అవసరం లేదు. అండ్ ఇక్కడ టాప్లో ట్రాన్సిషన్కి సంబంధించిన లైట్ లీక్ ఫుటేజ్ కూడా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ట్రాన్సిషన్కి అప్లై చేశాను, దీన్ని మీరు రిప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత చెప్తాను వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో ఇలా మనకు 3 స్లైడ్స్ కంప్లీట్ అయినాయి. ఆర్డర్ స్లైడ్కి వచ్చేసి ఇక్కడ రిప్లేస్ చేసుకోండి. వధువు అలానే పెట్టేసుకోండి, దాని కిందనే చిలాసో అది కూడా అలానే పెట్టేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సరిగ్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఫోటో లేయర్కి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఫోటోని సరిగ్గా రిప్లేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దాంట్లో. అయితే ఇక్కడ ఎఫెక్ట్స్లో టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టైల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫోటో మీకు విడ్త్ లెంత్ చాలా బాగా సెట్ అయింది అనుకుంటే టైల్స్ ఆఫ్ చేసుకోండి. లేదు నాకు సెట్ కాలేదు, క్రాప్ అయింది, అందులో సెట్ అవ్వట్లేదు అంటే టైల్ కీని ఆన్ చేసుకుంటే మీకు సరిగ్గా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇలా. ఓకేనా. సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్. ఇప్పుడు 4th స్లైడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు 4th స్లైడ్ వచ్చేసి గ్రూమ్కి సంబంధించింది. ఓకేనా, గ్రూమ్ లేదా బ్రైడ్.
ఇక్కడ నేను థర్డ్ స్లైడ్లో ఉన్నవన్నీ లేయర్స్ అన్నీ కూడా కాపీ చేస్తున్నాను అండ్ ఫోర్త్ స్లైడ్లో పేస్ట్ చేశాను. ఓకేనా, ఫోర్త్ స్లైడ్ రెడీ అయింది. ఇక్కడ మీరు జస్ట్ ఏం చేస్తారు, వధువు టెక్స్ట్ పైన క్లిక్ చేసి వరుడు అని పెట్టేసుకోవడమే. కీబోర్డ్లో తెలుగు ఎనేబుల్ చేసుకొని సో వరుడు అని ఇచ్చేసాను. అయితే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎలైట్ మోషన్లో ఉన్న తెలుగు ఫాంట్స్ మాత్రమే యూజ్ చేశాను. ఒకవేళ ఏవైనా ఫాంట్స్ యాడ్ కాకపోతే మీకు ఫాంట్స్ కూడా ఇస్తాను. ఆ ఫాంట్స్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి నేను ఏవైతే ఫాంట్స్ ఇచ్చానో వాటిని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఒకసారి XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక యాడ్ చేసుకుంటా అనుకుంటే ఇక్కడ మీరు మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఒక్కొక్క దాన్ని ఈ విధంగా సెర్చ్ చేసుకుంటూ ఇలా మీరు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దాని కింద వరుడు నేమ్ రీప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫోటో గ్రూప్ పైన క్లిక్ చేసి మీ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ కోసం ఎలా ఎడిట్ చేసుకోవాలంటే చూడండి, నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇవే లేయర్స్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి 5th స్లైడ్లో పేస్ట్ చేశాను. అయితే దీంట్లో ఇంకొక విషయం ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లేయర్స్ టాప్లో నల్ అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ స్లైడ్లో ఉన్నారో ఆ స్లైడ్ నేమ్ ఇవ్వాలి, అంటే నెంబరింగ్ చేయాలి. సో ఈ స్లైడ్ వచ్చేసి 4th కాబట్టి 4th పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది 5th కాబట్టి 5th పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా లేయర్ కనుక కనెక్ట్ కాకపోతే మనకు కనెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు ఈ నల్ గురించి అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అంటే ఇది నేను కెమెరాకు ప్లేస్గా నల్లు యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాకు ప్రోగ్రామ్స్ కావాలి. ఫోటో అవసరం లేదు, ఫోటోని డిలీట్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఈ టెక్స్ట్ మూడింటిని తీసుకొచ్చి నేను సెంటర్లో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేశాను. సో ఇక్కడ వర్డ్ ప్లేస్లో ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సుముహూర్తం అని ఇచ్చేసి కోలన్ ఓకే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన ఇక్కడ డేట్ అండ్ టైంను సెట్ చేసుకోవాలి. తెలుగులో డేట్ అండ్ టైం. సో నేను డేట్ అండ్ టైం ఇచ్చేస్తున్నాను. మీరు డేట్ అండ్ టైము ఇక్కడ రాసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేద్దాం. సో ఇలా అయితే ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నల్లు మనకి కిందికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నల్లు వచ్చేసి సెంటర్లు తెచ్చుకుందాం. ఫస్ట్ నల్లును ఓకే సెంటర్లు ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని సెంటర్లోకి తీసుకొద్దాం. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాత్స్ని కొంచెం ఈ విధంగా జూమ్ ఎంచుకుంటూ మనం టాప్లో ఈ విధంగా పెట్టేసుకొని అలాగే బాటంలో ఒక క్లాత్ ఉంది. సో దీన్ని కూడా ఇలా బిగ్ సైజ్లో పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకుందాం. చూడడానికి మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ను మీరు ఎడిట్ చేయాలి, క్రియేట్ చేయాలనుకుంటే వీటిని కాపీ చేసుకొని నెక్స్ట్ 6th స్లైడ్లో పేస్ట్ చేయండి. తర్వాత ఆ నల్కి ఏదైతే ఉందో నెంబరింగ్ 6th ఇచ్చేసేయండి. ఇలా మీరు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవాలి. ఆహ్వానించే వరకు వచ్చేసరికి ఈ స్లైడ్లో ఉన్న లేయర్స్ అన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఎక్కడైతే ఆహ్వానించే వారు ఉంటారో అక్కడ పేస్ట్ చేసుకొని రీప్లేస్ చేసుకోవాలి. ఇందులో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సేవ్ ద డేట్ స్లైడ్. ఇది మీరు ఎలా ఎడిట్ చేస్తారంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, లాస్ట్ స్లైడ్లో ఉన్నటువంటి లేయర్స్ అన్ని కాపీ చేసుకొని లాస్ట్ ఎండింగ్కి వెళ్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ డిలీట్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ స్లైడింగ్ నెంబరింగ్ ఏందో అంత పెట్టేసుకోండి. 10 పెట్టేస్తున్నాను లాస్ట్ కాబట్టి 10 పెట్టేశాను. ఇప్పుడు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను, మీడియా పైన క్లిక్ చేసి ఇలా చూడండి, ఇది సేవ్ ద డేట్ PNG ఇమేజ్. సో దీని ఏం చేస్తున్నాను, ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను, యాడ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీరు గ్రేడియంట్ అని టైప్ చేయండి, గ్రేడియంట్ ఓవర్లే. ఈ ఆప్షన్లో స్టాండర్డ్ తీసుకొని ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్లలో 2 కూడా ఎల్లోనే తీసుకోండి. ఈ విధంగా ఎల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత కిందికి వస్తే మనకి ఆల్ఫా ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్ఫాను 100%లో పెట్టుకోండి. చూడండి మనకి ఈ విధంగా కలరింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో PNG ఇమేజ్ దీన్ని ఇలా పెట్టేసుకొని కొంచెం ఇలా పైగా పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ ఉంది కదా, సో కింద ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా డేట్ ఇచ్చేసేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి ఇచ్చేసి డేట్ ఇచ్చేసి దీనికి వైట్ కలర్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంతవరకు పర్ఫెక్టా. ఇప్పుడు నల్ ఆప్షన్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ PNG ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పైన మనకి లేయర్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నల్ 10 అని చూసారా, ఈ నల్ 10 పైన క్లిక్ చేయండి చాలు. ఇప్పుడు దానికి ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోయింది. చూడండి
ఇప్పుడు ఈ లాస్ట్‌లో 2 ఉన్నాయి గదా! ఈ వేవ్స్, రెడ్ క్లాత్ వేవ్స్. సో, వీటిని డిలీట్ చేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్‌లో మనం ఒక గ్రీన్ స్క్రీన్ క్లాత్ తీసుకున్నాం కదా! రెడ్ క్లాత్ యానిమేషన్. దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి చూడండి. పర్ఫెక్ట్‌గా అయిపోయింది. ఇంతే ఎలైట్ మోషన్ ఎడిటింగ్ వచ్చు అనుకుంటే మీరు పర్ఫెక్ట్‌గా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇదంతా ప్రాసెస్ వద్దనుకుంటే జస్ట్ ఈ వీడియోని కంప్లీట్‌గా చూసి పాస్వర్డ్ తెలుసుకొని ఎంటర్ చేసుకొని యూజ్ చేసుకోండి. రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేసుకోండి. మ్యూజిక్ కావాలనుకుంటే కూడా మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియో పైన యారో మార్క్ పైన క్లిక్ చేసి H.264 పెట్టేసుకొని ఫుల్ పెట్టేసుకోవాలి ఫ్రేమ్ రేటు. క్వాలిటీ మీడియం 10, 8 అలా పెట్టేసుకొని ఎక్స్‌పోర్ట్ పైన ట్యాప్ చేయండి. మీకు ఈ ప్రీసెట్ గురించి, XML ఫైల్ గురించి ఇంపోర్ట్ ప్రాబ్లమ్ గానీ, డౌన్‌లోడ్ ప్రాబ్లమ్ ఉంటే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.